रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महा ब्रह्मास्त्रकुण्डिकास्तां शुद्धज्योतिस्वरूपिणीं सर्वतत्त्वमयीं वन्दे गायत्रीं वेदमातरम्। नमस्ते भुवनेशानि नमस्ते प्रणवात्मिके सर्ववेदान्तसंसिद्धे ह्रीङ्कारमूर्तये अग्रबिन्दुपरिकल्पिताननां मध्यबिन्दुयुगस्तनद्वयीं पार्श्वबिन्दुरचना गुणस्पदां नवमिते परशिवे परां कलां कामेश्वरीं परां मीरे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाशीचक्रमज्जगां महात्रिपुरसुन्दरीं ॐ ॐ ॐ ह्रीं 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 दत्तोऽहं सोऽहं शिवोऽहं राम दत्तात्रेयाय नमः। राम दत्तात्रेयाय ओम ह्रीं ॐ ह्रीं ॐ ह्रीं ॐ अखंडात्म परचिद्गण निसर्ग दत्त ओम निसर्गात्म परचिद्गण अखंड दत्त ओम परानंद चिन्मय घन ब्रह्म दत्त ओम विराट स्वराट साम्राट घन विष्णु दत्त ओम सर्ग स्थिति लयानंत त्रिपुर दत्त ओम सार्वत्रिक चक्रेश्वरी सादाख्यल श्री ललित ओम निरंजन निर्विकल्प निस्तुल घन नित्य दत्त ओम मायांतरात्म माया घन मोक्ष दत्त ओम मृत्योर्मृत्यु मृत्युंजय मिहिर दत्त ओम पूर्ण ब्रह्म परचिति घन ज्ञान दत्त ओम विश्वरूप चक्षुर्गण विजय दत्त ओम दत्तोहम सोहम शिवोहम श्रीमात्रे नमः। गुरुकृपा ही केवलम मातृकृपा ही केवलम। నామము శ్రీమాత్రే నమ గురువు గారు. జయదేవి జయ శ్రీమాత్రే నమః. 40వ నామంలో ఉన్నామన్న మనము. అది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. అందులో గుప్తనామము ఏది చెప్తున్నాను అంటే విరాజిత. విరాజిత కొద్దిగా పెద్దగా ఉందని నిన్న సగం చెప్పాను, ఇవాళ పూర్తవుతుందన్న. దీంతో ఈ అమ్మవారి నామం కూడా కంప్లీట్ అవుతుంది. శ్వేతము అంటే ఏంటంటే తెలుపు అమ్మా. అచ్చమైన వెలుగు ఎప్పుడూ కూడా తెలుపులోనే ఉంటుంది. తెలుపులో నుంచి అన్ని రంగులు వస్తాయి అమ్మా. సూర్యుడి నుంచి ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది, శ్వేత బిందువు నుంచి రక్త బిందువు, రక్త బిందువు నుంచి ఈ సూర్యచంద్రులు, సూర్యచంద్రుల నుంచి ఇన్ని రకాల రంగులమయమైన బ్రహ్మాండ సృష్టి అని అర్థం చేసుకోండి. ఇక అదే ద్వైత విద్యా స్వరూపము అని నేను చెప్పాను. ద్వైత విద్య రెండు, ఈ రెండు తెలుసుకోవటం, పర అపరని తెలుసుకోవటం, ఇదే ద్వైత విద్య అంటారు. శివశక్తులు ద్వైత విద్య, అవే గురు పాదుకలు అంటారు. ఒకటి విద్యా పాదుక, ఒకటి అవిద్యా పాదుక. అంటే మాయా పాదుక అని, మాయని తరింపజేయటం. అంటే ఆజ్ఞ దాటిన తర్వాత శ్వేతంలోకి వెళ్ళటం. ఆజ్ఞ కిందంతా కూడా సృష్టి అంతా కూడా రంగులమయము, అండపిండ బ్రహ్మాండ సృష్టి జరిగిందని. సో ఈ రెండు పాదుకలు కలిపితే అది శివశక్తి పాదుకలు అంటారు. అదే శ్వేత సహస్రారము అక్కడ అమ్మవారి యొక్క మణిపాదుకలు ఉంటాయి బ్రహ్మకక్షంలో. అది చెప్తున్నారు ఇక్కడ. ఒకటి విద్య, ఒకటి అవిద్య. అవిద్యలో నుంచి మనం విద్యలోకి వెళ్ళాలి. సీన్ సీయర్ సీయింగ్, ధ్యాన జాతృ, ధ్యానము జాతృ చేసేవాడు, ధ్యానము చేస్తున్నవాడు. ఏమి చేస్తున్నాడు? ధ్యానము చేస్తున్నాడు. ఈ రెండు తొలగిపోతే మిగిలేది ఏది? ధ్యేయమే. ఇదే త్రిపుటి. సృష్టి అంతా దీంతోనే బంధించబడి ఉంది. సత్వరజ స్తమో గుణములు. సీన్ సీయర్ సీయింగ్, తినేవాడు, తినబడే వస్తువు, ఇలా ఈటర్ ఈటింగ్,
ఎవరు తింటున్నాడు? ఎవరు ఆనందిస్తున్నాడు? త్రిపుటి. త్రిపుటి లేకుండా సత్వరజస్తమో గుణాలు ఏ గుణం లేకపోయినా కూడా సృష్టి లేదు. అంత ఇది ఒక ప్యాకేజీ లాంటిది. సృష్టికి ఇది చాలా ప్రధానమైన అంశం. ఇది లేకపోతే సృష్టి లేదమ్మా. మనం కూడా అంతే కదా. సీన్, సీయర్, చూచేవాడు ఏం చూస్తున్నాడు? ప్రకృతిని చూస్తున్నాడు. సీయింగ్, సీయింగ్ చూసినది, చూసేవాడు, చూడబడే వస్తువు. ఈ మూడు ఉండాలి కదా. ఉంటేనే కదా మనకి అనుభూతి అనేది వచ్చేది. శరీరం లేకుండా వచ్చి మనకి ఆస్ట్రల్ బాడీ అంటారు కదా, అది ఉంటే ఎట్లా? మనకి పంచేంద్రియాలు, పంచ తన్మాత్రాలు ఇవన్నీ ఉండాలి కదమ్మా శరీరం ద్వారా. లేదా నీకు రుచి ఎలా తెలుస్తుంది? అర్థమైందా? అందుకే పితృలోకంలో పితృదేవతలకు ఏంటంటే ఆగ్రహణం చేస్తారు వాళ్ళు. అందుకే వారికి ఏంటంటే ఒక ఆధారం కావాలి. అర్థమైందా? పాపం వాళ్ళు ఆస్ట్రల్లో ఉంటారు కదా, అంటే సూక్ష్మ దేహాల్లో ఉంటారు కాబట్టి ఒక ఆధారం. ఆ రోజు బ్రాహ్మణులు వచ్చినప్పుడు వాడు వాళ్ళకి చాలా నెమ్మదిగా శ్రద్ధ, శ్రాద్ధము అంటే ఏంటి? శ్రద్ధగా పెట్టేది. భోజనం దగ్గర శ్రద్ధగా పెట్టడం, ఇష్టంగా పెట్టడం, ఇంకా తినండి అని అడగటం, కడుపు నిండా తృప్తాస్త, తృప్తిగా తినండి అని. సో ఆ ఈ ఈ మూడోది లేని ఈ ఆత్మలన్నీ శరీరంలోకి వస్తాయి. ఆ బ్రాహ్మణుల శరీరంలోకి వచ్చి ఆవురావురమంటూ తింటాయి. అర్థమైందా? త్రిపుటి అంటే ఏంటో అర్థమవుతుంది కదా. అందుకే ఆ రోజు వాళ్ళు ఎక్కువ అన్నం తింటారు. వాళ్ళు అంటే వాళ్ళు తిన్నారని కాదు, వాళ్ళలో ఆవహించి ఉన్న ఈ ఆత్మలు. మన పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆవహిస్తారు. అదనమాట. శబ్దాలు చేయకుండా పెట్టడం, హడావిడి చేయకూడదు వాళ్ళు తినేటప్పుడు. ఇవన్నీ కొన్ని నియమ నిబంధనలు ఆ బ్రాహ్మణులు చెప్తారు. సో ఇక్కడ ఏంటి, మనం సబ్జెక్టుకి వస్తే త్రిపుటి ఇందులో ఏది తొలగించినా ఏమైంది చివరికి? ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవి. మూడు మూడు కలిసి చేసేవే కర్త, కర్మ, క్రియ. నువ్వు కర్తవు అనుకో, నువ్వు మనసులో ఏదో అనుకున్నావు, సంకల్పం చేసావు. క్రియ చేస్తేనే కదా దానికి ఒక సంపూర్ణత అనేది వచ్చేది. లేదా పౌర్ణమి ఎలా వస్తుంది? 15 దగ్గర అయిపోతే పౌర్ణమి కాదు కదమ్మా. నీ పని పూర్తి కాదు. అది చెప్తున్నాడు. విద్య, అవిద్య అది మూడో కన్ను వరకు ఉంటుంది. అదే అక్కడే మా అమ్మవారు ముడేస్తుంది మనకి, బ్రహ్మముడి. ఇందులోనే మనం జీవితాలు వెళ్ళబోస్తూ ఉంటాం. అవునా? ఇదే మాయా ప్రపంచం. పూరాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధి వరకు మనకి అమ్మవారు మూడో కన్ను. మళ్ళీ విశుద్ధి నుంచి మళ్ళీ అందులో నుంచి మళ్ళీ నువ్వు విశుద్ధి చక్రం నుంచి పైకి వెళ్ళే వరకు అహం బ్రహ్మాస్మి అని ఎక్కడైతే నువ్వు అంటావో అక్కడి వరకు ముడి ఉంది అని. అదే గాయత్రి స్వరూపము, అదే గాయత్రి మంత్రము. ఓం భూర్భువ స్వహ తత్సవితర్వరేణ్యం అని. అదే పంచదశి, అదే 15 దశలు. అదే మూడో కన్ను తెరుచుకుంది అంటే నువ్వు పౌర్ణమి. వాడు ఎన్లైటెడ్ సోల్ రా, వాడు సెల్ఫ్ రియలైజ్డ్ సోల్. వాడికి చెప్పవలసిన అవసరం. బుద్ధిమంతుడు, బుద్ధి వికసించే, ఇంకా నెక్స్ట్ వాడికి వచ్చి బుద్ధి వికసించడం. వాడికి అన్నీ తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, వాది ఒక క్రమ పద్ధతి ఉంటుంది. కింద ఉన్న వాళ్ళు ఏంటంటే ద్వంద్వములో ఉంటారు. త్రిపుటికి లొంగి ఉంటారు. మూడో వాడు లొంగి ఉండడు. వాడు త్రిపుటి భంగం చేసుకుని గుణాతీతులు అవుతాడు. ఏమ్మా, అదే ఏకముఖి అంటారు. ఏమ్మా, కిందకు వస్తే అనేక ముఖాలు, అనేక లోకాలు, అనేక ఆలోచనలు, అనేక ఊహలు. ఇదన్నమాట. సో ఈ రెండు కలిపితే ఆజ్ఞ కింద ఒక పాదుక, ఆజ్ఞ పైనుంచి మళ్ళీ ఆ బిందువు దాకా ఒక పాదుక. ఇదే అవిద్య, విద్య, రెండు పాదుకలు అన్నమాట వాళ్ళకి, శివశక్తులకి. వాగర్ధ వివసంపుతో వాగర్ధ పదిపతి. అమ్మవారి శక్తి అయితే ఆయన సంకల్పం అయ్యాడు. అర్థమైందా? ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. పాదుకలు అంటే మనం ఫిజికల్ గా చూసుకునే పాదుకలు కాదమ్మా. ఇదంతా ఎలా ఉంటుందంటే అబ్స్ట్రాక్ట్ అంటారు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే నన్న ఇది శరీరంతో అనుభూతి చెందేది కాదు. ఆత్మయే దాన్ని, ఈ ఆత్మ ఏదైతే ఉందో తన గమ్యస్థానం దగ్గరికి వెళ్తున్నప్పుడు అది పొందే అనుభూతి. అంతేగాని జీవాత్మ కాదు, మనం శరీరంలో ఉండి పొందే ఆనందం కాదు.
అంటే కింద నుంచి మనం ప్రయాణం చేసినప్పుడు మనం ఈ రంగులమయమైన ఈ శరీరము, రంగులమయమైన ఈ ఆలోచనలు, ఊహలు అనేకము అనేది మూడో కొండ దగ్గర ఏకపాదుగా అవుతుందని అక్కడికి వచ్చినప్పుడు అది ఏమైంది? మణిపాదుకలైనాయి. కాంతి పాదుకలు అవుతాయి. కాంతిని దర్శనం చేస్తావు కాబట్టి కాంతి పాదుకలు. ఏమ్మా అక్కడి నుంచి నువ్వు మళ్ళీ ఏకపాదుక వైపు వెళ్తావు. అంటే బ్రహ్మకచ్చం దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఈ రంగులన్నీ మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోయినప్పుడు జయ గురుదేవమ్మా కూర్చోండి. అన్ని తెలుపులోకి వెళ్ళిపోయినప్పుడు తెలుపే మిగులుతుంది. అదే ఏకపాదుక. అర్థమైందా? అది చెప్తున్నారు ఇక్కడ. సో అంటే ద్వైత బుద్ధి, ద్వైత ప్రవృత్తి, స్వపర భేదములు ఇవన్నీ కింద. ఇదంతా కూడా అవిద్య. స్వపర భేదములు, స్వానుభూతి. ఏది వచ్చినా ఇది నా అనుభూతి అంటేనే అంటాం, కానీ అందరి అనుభూతి ఒకటేగా మనం ఆలోచన చెయ్యం. అది ఎక్కడ వస్తుంది? మూడో కన్ను దగ్గర వస్తుంది. అందరం పంచుకొని తిందాం, అందరం కూర్చొని చక్కగా మనం ఒకే ఆనందాన్ని పొందుదాం అనే ఆలోచన, అదే త్యాగబుద్ధి. అది తెలుసుకోవటమే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అదే ఎన్లైటన్మెంట్ అంటారు. అదే వాడే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు అవుతాడు వాడు. లేదు అంటే ఈ మూడో కన్ను కింద ఉన్నంత వరకు వాడు ఆత్మ అయితే ఉంటుంది కాబట్టి వాడి జీవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాడి జీవాత్మ, జీవుడు జీవితము గడుపుతున్నాడు అంటారు. అర్థమైందా? అందుకే జీవితం అనేది జీవుడి దగ్గర నుంచి వచ్చింది ఆ పదం. జీవితము, జీవుడు గడిపేది. ఏమా? సో జీవితము, జీవుడు. మరి బ్రహ్మ ఎక్కడ అవుతాడు? మూడో కన్ను దగ్గర అవుతాడు. అహం బ్రహ్మాస్మి, జీవ ఐక్యం ఎక్కడ అవుతాడు? మూడో కన్నులో, ఆ అమ్మవారిలో ఐక్యం మూడో కన్ను దగ్గర అవుతాడు. అహం బ్రహ్మాస్మి, నేను అమ్మవారిలో కలిసిపోయాను, నేనే ఇదంతా అని. ఆ మాట ఏమిటి? తానే అది అయి అనే మాట. ఇక్కడ నువ్వు అంటే ఇది మాయలో అన్నమాట. అమ్మా నేను భగవంతుల్లో అయ్యాను స్వామి అంటే అది జీవాత్మ చెప్పింది. అది కాదు. మూడో కన్ను దగ్గర నీకు వచ్చిందే అసలైన కలయిక. అదే యూనియన్ ఆఫ్ ది సోల్స్, యూనియన్ ఆఫ్ ది సుప్రీం సోల్, సూపర్నల్ లైట్ అండ్ ది ఫినిట్ అండ్ ఇన్ఫినిట్ సోల్స్. అంటే విశ్వ చైతన్యంలో కలిసామని. అంటే నది వెళ్ళి సముద్రంలో కలిస్తే ఏమైంది? తనను తాను మర్చిపోయింది. ఇంకా తనని తాను కరిగిపోయింది సముద్రంలో. అది గంగ గాని, యమున గాని, గోదావరి గాని, కృష్ణ గాని, ఏ నది చెప్పినా కూడా సముద్రంలో కలిసిపోయిన తర్వాత దాని నామరూప భావాలన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి. అప్పుడు అది శ్రీమాత్రే నమః అన్న, శ్రీమాత్రే అమ్మవారి దర్శనం కనిపిస్తుంది. తల్లిదయ. వెరీ గుడ్. మాయా స్వరూపము, ద్వైత బుద్ధి, ద్వైత ప్రవృత్తి, స్వపరభేదములు, నేను కాక మరి ఒకటి ఉన్నదన్న భయము చేత ఏర్పడిన అనేకతా బుద్ధి. దానిని ద్వంద్వము అంటాం. ద్వంద్వము ఉన్నప్పుడే భయం ఉంటుంది. ఆజ్ఞా చక్రములో అభయం ఉంటుంది. కిందంతా భయపూరితమైన సృష్టి. ఎందుకంటే ఇక్కడ ద్వంద్వము, స్వపరభేదములు, నీవు నేను, అమ్మా అనేకతా బుద్ధి ఉంటుంది. ఒక వస్తువు నీ దగ్గర ఉందంటే అమ్మో ఎవరు దీన్ని దొంగలించేస్తారో అనే భయం. అవునా? ఈ భయము అనేది కింద. మూడో కన్ను దగ్గర ఏంటి? ఆ భయము. ఎందుకంటే ఇవన్నీ కిందనే అన్ని ఆ నామరూపాలు అంటిపెట్టుకుని ఉన్నదంతా కూడా మూడో కన్ను దగ్గర ఉప్పు కరిగినట్టు కరిగిపోయింది. సముద్రంలో ఉప్పు ఎలా కరిగి ఉంటుంది? చూడలేము, అదృశ్యంగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటూ పుల్లగా ఉంటుంది. అవునా? అది నీవు కూడా అలా కరిగి ఉంటావు ఆ సముద్రంలో, ఆ మహా చైతన్యంలో మూడో కన్ను దగ్గర. అక్కడ నువ్వు అనే మాటలు ఎలా, ఆ మాటలు వేరు, కింద మాటలు వేరు. ఏమా అనుభూతి వేరు, ఏమా భాష్యం వేరు, ఏమా వైఖరి వేరుగా ఉంటుంది కదా. అక్కడ వైఖరి ఉండదు. అందుకే అనుభూతే ఉంటుంది అక్కడ. అహం బ్రహ్మాస్మి అంటావు. ఎందుకంటే నీకు ఇంకొకరితో స్వ అనేది లేదు. ఇంకా అక్కడ సర్వ నువ్వే అయినప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో వ్యవహారం చేయాలి, ఏది పొందాలి, ఏది వదులుకోవాలి, అన్నిటికీ అతీతంగా ఉన్నావు కదా. అదే త్రిపుటి భంగము అంటారు. అమ్మవారి యొక్క గురుపాదుకలు అవి. ఒకటి విద్యాపాదుక, ఒకటి అవిద్యాపాదుక, ఒకటి మాయాపాదుక, ఒకటి
శ్వేత పాదుక అంటే తెలుపు, విద్యాపాదుక, శ్రీ విద్యాపాదుక. అయ్యవారు తెలుపు, అమ్మవారు ఎరుపు. ఈ తెలుపు ఎరుపు కలయికే ఈ సృష్టి అని చెప్తున్నారు. అంత మాత్రాన అమ్మవారు అవిద్య అంటే ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఇగ్నోరెంట్ అని కాదు అక్కడ. మాయ, ద్వైతముని సృష్టించిన మహామాయ స్వరూపం అన్నమాట. ఎందుకంటే తన లీలా విన్యాసాన్ని ఆవిడ తిలకించాలి, చూడాలి. అందుకే మాయ, మాయ కల్పించింది. చిన్నపిల్లలకి మనం ఎలా మాయ చేస్తాం? అంతేగా. పిల్లవాడు ఆ మాయనే సత్యం అనుకుంటాడు, అంతే కదా. నమ్ముతాడు మిమ్మల్ని, మాయలో మిమ్మల్నే నమ్ముతాడు. అదే అమ్మవారి యొక్క లీలా విన్యాసం. అప్పుడు తన కార్యం ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాలదేశ చైతన్యాలు సృష్టి ముందుకు వెళ్తుందని. అందరూ కలిసి ఇలా జరిగిపోతే ఎలా? లీలా విన్యాసానికి అర్థం లేదు, నీ ఆటకి అర్థం లేదు, నీ పాటకి అర్థం లేదు. ఏమ్మా, ఇదంతా అమ్మవారి పాట. దీని సారమంతా పైన ఉంది, అదే ఓంకారం. ఈ కిందంతా జీవకార్యము, పైనంతా ఓంకారము. ఓంకారంతో మనకి వ్యవహారం ఏముంది? నువ్వే ఓంకారం అని చెప్తున్నారు. సో అవిద్య అంటాం దాన్ని. ఈ ద్వంద్వాన్ని ఏమంటాం? అవిద్య. మనం కూడా ప్రతిరోజు కూడా చూడండి జీవితంలో, అయ్యో నేనేమిటి అంత భ్రమ పడుతున్నాను అన్నిటి మీద, ప్రతి వస్తువు మీద నాకేంటి అంత భ్రమ. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళామంటే మన మనసు అన్నీ కోరుకుంటుంది. దానికి నచ్చందంటూ ఏమీ లేదు, దానికి అన్నీ కావాలి. అవిద్య, భ్రమ. అక్కడ బ్రహ్మ అనేది ఉండదు అక్కడ. అంటే విచక్షణ బుద్ధి అనేది ఉండదు అక్కడ. మనసు మనసు పడ్డాను అని. ఇటువంటి ద్వైతంలో మనసే ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది అని అదే అమ్మవారు అంటున్నారు. అందుకే ఆవిడ మనస్విని. శివుడు అలా సాక్షిగా ఉంటాడు ఆత్మగా, అదనమాట. సో అందుకే అదేమైంది? ద్వంద్వం ఉంది కాబట్టి జీవితము జీవుడు అయ్యాడు. వ్యవహారం చేస్తున్నాడుగా, జీవితం జీవుడి నుంచి మొదలు. అర్థమైందా? జీవ లక్షణం ఉంది కాబట్టి జీవితం అన్నాం. నువ్వు జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వం యొక్క పనులు చేస్తున్నావు అనుకో, నిన్నే నడిచే దేవుడు అంటారు ఓ షిరిడి సాయిబాబా. వాళ్ళు శరీరంలో ఉన్న జీవితాన్ని గడపలేదు వాళ్ళు. జీవిత చరిత్ర కాదు మనం వాళ్ళు చదివేది. ఎక్కడికి వచ్చినా కూడా అటువంటి మహాపురుషులు ఒక యోగి ఆత్మ కథ అంటారు. ఆత్మని తీసుకుంటారు, మనసుని తీసుకోరు. చూసారా? ఇది విద్య అంటే చెప్తున్నారు. ఈ రెండు పాదుకులు అయ్యవారు అమ్మవారివని. ఒక యోగి ఆత్మకథ, ఆత్మకథ అనే అంటారు కానీ ఆయన జీవిత చరిత్ర అనరు. చరిత్ర చదివేది జీవితానికి సంబంధించిన మాట అమ్మా. ఆత్మకి సంబంధించింది కథ, ఆత్మ ప్రస్థానము ఎలా చేసిందో. ఎందుకంటే అది మనం చూడలేం కాబట్టి, అది మనం ఊహల్లో దాన్ని నమ్మాం కాబట్టి దాన్ని ఏమన్నాము? కథ అన్నాం. వాస్తవాన్ని కథ అనలేంగా. అదేంటంటే నేను కష్టపడ్డానండి, నేను రాశానండి నా జీవిత కథ అని అనలేడు. జీవిత చరిత్ర అండి నాది, నేను అనుభవించాను అని అంటాడు. ఆత్మ ప్రస్థానము కథ అవుతుంది. ఎందుకంటే నీ ఊహ నీ యొక్క ఆత్మ దగ్గర ఆగిపోతుంది. అంతవరకే నీ జ్ఞానం. అది విజ్ఞానానికి సంబంధించింది కాబట్టి అదొక కథగా చూస్తావు. ఆయన అన్ని కష్టాలు పడ్డాటండి. మరి ఆయన కథ ఏంటో అర్థం తెలియదు, ఆత్మ కథ ఏంటో తెలియదు. అట్లా అన్నమాట. చరిత్ర వేరు, కథ వేరు. అన్ని జాగ్రత్తగా గమనించాలి నాన్న. అమ్మవారి మాయలో నువ్వు అమ్మవారి మాయని నువ్వు తొలగించుకోవాలి అంటే ఇవన్నీ బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఓపిగ్గా ఏరాలి. ఎలా పడితే అలా ఏరేసేసి వెంటనే దాన్ని అసలు పెట్టడం కాదు. ఓపిగ్గా గంట ముందు కూర్చొని ఏరాలి. ఏదైనా కూడా మిక్సీ చేస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా, రుబ్బుతున్నా, ఏం చేస్తున్నా, వంట చేస్తున్నా ప్రతిదీ నువ్వు గమనిస్తూ చేయాలి. అప్పుడే నీకు వచ్చే సారము ఆత్మ. అదే క్రియాయోగము, ధ్యానము, భక్తి, చతుర్యాగ క్రమంగా చేయటము, గురు శుశ్రూషలు చేసుకోవటము, నిన్ను నువ్వు పవిత్రత అనేది తెచ్చుకోవటము. ఆ పవిత్రత అంటే క్వాలిటీ లైఫ్. బట్టలు క్వాలిటీగా వేసుకుంటాం. అన్నీ మన ఇల్లు కూడా చాలా క్వాలిటీగా పెట్టుకుంటాం, అందంగా అలంకరించుకుంటాం.
మనం చక్కగా శరీరాన్ని అలంకరింపజేస్తాం. కానీ మనసుని మటుకు ఎప్పుడు కూడా అందరూ అశ్రద్ధ చేసేది లోపలది. అక్కడ క్వాలిటీ ఉండదు. చూసారా? అంతవరకు మాయ. అక్కడి నుంచి ప్రారంభమైనది అమాయ. అదే విద్య, శ్రీ విద్య. ఆలోచనలు, ఊహలు, వ్యవహారాలు, పనులు, నువ్వు చేసే విధానము, ఇవన్నీ కూడా దైవత్వంతో ఉన్నాయి అనుకో. లోపలంతా కూడా క్లెన్సింగ్ చేసుకోవటం చతుర్యాగ క్రమంగా. అమ్మా, వాడు బుద్ధుడు అంటారు వాడిని. ఎన్లైటెన్ సోల్ వాళ్ళని అంటాడు. ఈ త్రిపుటికి అతీతంగా వెళ్ళిన వాడు. మూడో కొన్ని దగ్గర తనను తాను దర్శనం చేసుకున్నవాడు. నీ అసలు రూపం ఇది కాదు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటనుకుంటున్నారు? మీరు అద్దంలో చూసుకుని ఈ శరీరంతో ఉన్న నామరూపం ఏదైతే ఉందో ఇది మీరు అనుకుంటున్నారా? ఇది కాదు. మీరు మీ ఆత్మ దర్శనం వేరుగా ఉంటుంది మూడో పని దగ్గర. అదే అసలైన సత్యము, కిందది అసత్యము. చూసారా? మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే ఇది సత్యము అని ఎంత నమ్ముతున్నారు? మాయని ఎంత నమ్ముతున్నారు? నిన్ను నువ్వు చూసుకోలేదు, నీ మనసు నీకు తెలియదు, నువ్వు దాని దర్శనం చేసుకోలేదు, నీ ఊహలు ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయో తెలియవు. నీ అంతర్గతమైన నీవే ఇంత రహస్యంగా నీవే ఉన్నావు అంటే అమ్మవారి అంతర్గత రహస్యాల్లో ఉన్న నామాలు ఇంకెంత అంతర్గతంగా ఉంటాయి. అవునా? అది అమ్మవారి కృప ఉండాలి కదా. అది చెప్తున్నారు. అందుకే నిన్ను నువ్వు తెలుసుకుంటే అమ్మవారిని తెలుసుకున్నట్టే అని అందుకే పెద్దలు, ఋషులు, మునులు, మహానుభావులు అందరూ కూడా మనకిచ్చే దివ్య సందేశం. పైనుంచి వస్తారు కదా అవతార పురుషుడు. కృష్ణుడు కూడా భగవద్గీత మనకిచ్చి వెళ్ళాడు. అమూల్యమైన సంపద ఇచ్చాడు. అవునా? ఈ సంపద విలువ మనకి తెలియదు. అన్నీ కూడా డబ్బుతో మనం చూడకూడదు. ఒక మంచి మాట ఒక జీవితాన్ని మారుస్తుంది. ఎంత డబ్బు పెడితే వాడు మారాలి? అవునా? మన అందరి జీవితాలు కూడా ఒక భగవద్గీత మార్చింది, ఒక పాట మన జీవితాన్ని మార్చింది, ఒక వ్యక్తి మన జీవితాన్ని ఇన్స్పైర్ చేశాడు, ఒక మంచి బాట వేశాడు అంటే దాన్ని ఏం విలువ కడతావు? అవి వస్తువులు కావు కదా. అందుకే ధనానికంటే అతీతంగా ఉన్నవే అసలైన మహాలక్ష్మి. అది మనం కోరుకోవాలి. అదే శ్రీ విద్య, అదే చతుర్యాగ క్రమము. ఈ త్రిపుటి భంగము చేసుకుని పొందే మహాలక్ష్మి యొక్క స్థానము. కిందదంతా జ్యేష్ఠ లక్ష్మి అంటారు. దరిద్రం అని కాదు, మన భావాలే దరిద్రం. మాయలో ఉన్నవన్నీ దరిద్రం అనమాట. జ్యేష్ఠాలక్ష్మి అంటారు కదా, అలక్ష్మి. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత సృజామని సృష్టి ఎలా జరిగిందో, మాయ ఎలా పుట్టిందో, సృష్టి ద్వైతము, అందులో మనం జీవించటమే మన జ్యేష్ఠాలక్ష్మి. ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మ యొక్క సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మని తెలుసుకున్నావో, బ్రహ్మ విద్యని తెలుసుకున్నావో, శ్రీ విద్యని తెలుసుకున్నావో, నిన్ను తెలుసుకున్నావో, నీ గురువు యొక్క గొప్పతనం తెలుసుకున్నావో, అదే నీ యొక్క మహాలక్ష్మి స్వరూపము. మనసులో ఉండి అన్ని కూడా లక్ష్మీప్రదంగా చూసేవన్నీ చంచల లక్ష్మి. ఈరోజు నీకు చాలా అందంగానే ఉంటుంది, కానీ రేపు మళ్ళీ ఇది తీసుకెళ్ళి అది ఏం చేస్తుంది? ఈ చంచలము సుఖమంతా ఇచ్చి మరుక్షణము ఇదే మనసు నిన్ను దుఃఖంలో పడేస్తుంది. చంచలం, అచంచలము, అచల, చలము కానిది ఏది? ఆత్మ. అదే గురుపాదుకలు. అంటే అవిద్య నుంచి నువ్వు విద్యలోకి వచ్చావని. అంటే నీవు మనస్సు నుంచి, అంటే ఇల్లు మారటం లాంటిది. సొంత ఇల్లు వచ్చావు, సొంత ఇంటికి వచ్చావు, ఆత్మని తెలుసుకుంటే సొంత ఇల్లు నీకు గృహప్రవేశము. అంటే అది అసలైన గృహప్రవేశం. ఇల్లు కొనుక్కోవటం, ఇంట్లో మనం గృహప్రవేశాలు చేసి సత్యావ్రతాలు చేసుకునేది కాదు. నీ మనసు అనే గృహం నుంచి నీవు, ఇది అద్దె. ఈ శరీరం ఉన్నంత వరకు ఈ మనసు ఉంటుంది, కానీ ఆత్మ ఎప్పుడూ శాశ్వతము. అదే నా ఇల్లు అని నువ్వు గృహప్రవేశం చేయటం, సత్యనావ్రతం చేయటం అన్నమాట. అక్కడ అంటే క్రియాయోగం చేయటం. అర్థమైందా? ఇంకా అక్కడి నుంచి నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు. అదే నీ యొక్క ప్రస్థానము. అక్కడి నుంచే నువ్వు అన్ని వ్యవహారాలు పైన దైవత్వంతో కూడుకున్నవన్నీ కూడా చేస్తూ ఉంటావు. అలా చేసేవాళ్ళే ఈ అవతార పురుషులు, మహానుభావులు. వాళ్ళు మనసును అనేది వాళ్ళకి ఉండదు.